నమస్తే, నేను డాక్టర్ అచ్యుత్, అర్కా హాస్పిటల్స్ వైజాగ్. మీరు రోడ్డు మీద ఉన్నప్పుడు కానీ, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ఎవరైనా పేషెంట్ అన్కాన్షియస్ అయితే ఇమీడియట్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఇమీడియట్గా మీ సేఫ్టీ చూసుకొని పేషెంట్ని అప్రోచ్ అవ్వాలి. ఆ తర్వాత పేషెంట్ రెస్పాండ్ అవుతున్నారా లేదా గట్టిగా స్టిమ్యులేట్ చేసి చూడాలి. హలో 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 ఇప్పుడు రెస్పాన్స్ అవ్వలేదనుకోండి, అప్పుడు వెంటనే కాల్ ఫర్ హెల్ప్ అండ్ లిజన్ ఫీల్ లుక్ ఎట్ ద చెస్ట్ అండ్ దెన్ లిజన్ అండ్ ఫీల్ the flow of air onto the chin and with మీ చెవితో పేషెంట్ బ్రెత్ సౌండ్స్ వినండి. తర్వాత వెంటనే చెస్ట్ కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. చెస్ట్ కంప్రెషన్స్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే, మీరు పేషెంట్ రైట్ సైడ్ నీల్ డౌన్ చేసి, అంటే ఫ్లోర్ మీద ఉన్నప్పుడు నీల్ డౌన్ చేసి మీ ఎల్బో స్ట్రైట్గా ఉండాలి. అంటే రిస్ట్, ఎల్బో అండ్ షోల్డర్ ఒకే వెర్టికల్గా ఉండాలి. మీ డామినెంట్ హ్యాండ్ కిందన దానిపైన నాన్ డామినెంట్ హ్యాండ్ పైన పెట్టి ఫింగర్స్ ఇంటర్లాక్ చేయాలి. అండ్ మూమెంట్ అంతా వేస్ట్ దగ్గర ఉండాలి ఇలా. సో ఇది పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్. ఇలా నిమిషానికి 100 to 120 టైమ్స్ దిగాలి కిందకి. అండ్ ఎంత దిగాలి అంటే 2 to 2.5 ఇంచెస్ కిందకి దిగాలి. ఇలా చేయటంలో మీరు హార్ట్ని స్క్వీజ్ చేస్తారనమాట. కిందన వెర్టిబ్రల్ కాలమ్, పైన మన చెస్ట్ కంప్రెషన్తో ఇలా స్క్వీజ్ చేస్తారు. తర్వాత మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా ఇప్పుడు చెప్తాను. మనకి ఇలా మ్యానికిన్స్ దొరకవు కదా, అందరికీ ఉండవు ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఏదైనా ఆర్గనైజేషన్స్. సో ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే, మీరు పిల్లో పెట్టుకొని మంచం మీద ఇలా పిల్లో పెట్టుకోండి. పిల్లో పెట్టి ఎలా మీ పొజిషన్ ఏంటి, ఇది కూడా మూమెంట్ అంతా వేస్ట్ దగ్గరే ఉండాలి. అండ్ చేతులు ఇలా డామినెంట్ హ్యాండ్, నాన్ డామినెంట్ హ్యాండ్, స్ట్రైట్ హ్యాండ్స్ అంటే రిస్ట్, ఎల్బో, షోల్డర్. అండ్ దెన్ ఆల్ యువర్ మూమెంట్ షుడ్ బి అట్ ద వేస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 28 29 30 ఇలా చేయాలి. సో దట్ మీరు ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే, చాలామంది ఏం చేస్తారంటే, మీరు సినిమాల్లో కానీ అంటే నాన్ మెడికల్ పీపుల్ చేసినప్పుడు చేతులు చూడండి ఇలా బెండ్ చేసేస్తారు. తర్వాత ఇలా 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 చేస్తారు. ఇలా చేస్తే ఏంటంటే, ఐఎమ్ యూజింగ్ ఓన్లీ మై పవర్ ఆఫ్ మై హ్యాండ్స్ టు డూ ద చెస్ట్ కంప్రెషన్. ఇది చాలా ఇన్ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు దీనికి డిఫరెన్స్ చూడండి. మీరు సాధారణంగా ఇలా చేస్తారు, అండ్ కరెక్ట్గా చేయాల్సింది ఇలా చేయాలి మీరు. అర్థమైందా? మనకి